మణిపూర్ మళ్లీ మండుతోంది. హింస చెలరేగింది. పలు గ్రామాలు హింసాగ్నికి ఆహుతయ్యాయి. 20 ఇళ్లు దగ్ధమయ్యాయి. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో ఉన్నా ఎందుకీ పరిస్థితి వచ్చింది? ప్రభుత్వ వైఫల్యమా? ఎవరైనా కుట్ర చేస్తున్నారా? గ్రామాల్లోని మణిపూర్లోని కామ్జోంగ్ జిల్లా పరిధిలో గల భారత్ మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో మళ్లీ హింస చెలరేగింది. కుకీ, నాగా సామాజిక వర్గాలకు చెందిన పలు సరిహద్దు గ్రామాలు అగ్నికి ఆహుతవటంతో ఈ రెండు వర్గాలు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ తాజా ఘర్షణల్లో కుకీ వర్గానికి చెందిన 5 మైల్ గ్రామంతో పాటు తుంకుల్ నాగా వర్గానికి చెందిన కొంగ్కాన్ థానా, షాంగ్లోక్ గ్రామాలలోని పలు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అసోం రైఫిల్ సిబ్బంది ఈ ప్రాంతం నుంచి ఉపసంహరించుకున్న మరుసటి రోజే ఈ దాడి జరగడంపై వారు భద్రతా లోపాలను లేవనెత్తారు. నాగా గ్రామ అధికారులు ఈ వాదనను తోసిపుచ్చారు. కుకీ నేషనల్ ఆర్మీ బి క్యాడర్లతో కూడిన సాయుధ ముఠాలే కొంగాన్ థానా, షాంగ్లోక్ గ్రామాల్లోని ఇళ్లను తగులుబెట్టాయని వారు ఆరోపించారు. ఈ దాడులు దాదాపు ఒకే సమయంలో జరిగాయని, ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచేందుకే కుకీ ఉగ్రవాద గ్రూపులు ఈ చర్యకు పాల్పడ్డాయని నాగా సంస్థలు ఆరోపించాయి. గ్రామాలపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తగినంత మంది భద్రతా సిబ్బందిని మోహరించి శాంతి భద్రతలను పునరుద్ధరించాలని నాగా గ్రామ అధికారులు కోరారు. మరింత హింస చెలరేగకుండా నిరోధించడానికి సున్నితమైన సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న పౌరుల భద్రతకు తక్షణ చర్యలు చేపట్టాలని కుకీ, నాగా గ్రూపులు రెండు కేంద్ర, మణిపూర్ ప్రభుత్వాలను, భద్రతా సంస్థలను అభ్యర్థించాయి. ఇవాళ మణిపూర్లో శాంతి లేదు. ప్రభుత్వం దీనికి అశ్రద్ధ చేసింది. ఏ ప్రభుత్వమైనా బ్లేమ్ చేయాలి భారత ప్రభుత్వాలు అయితే కరెక్ట్ కాదు. 1891లో బ్రిటిష్ అప్పుడు మణిపూర్ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని డైరెక్ట్గా పరిపాలించింది. 47లో 1947లో బ్రిటిష్ వెళ్ళిపోయినప్పుడు మణిపూర్ మాది వేరే దేశం, మేము బ్రిటిష్తోనే అప్పుడు సంతకం పెట్టాము, అది వేరే దేశం డిక్లేర్ అవ్వారు రాజుతో. అప్పుడు భారతదేశం సర్దార్ పటేల్ కింద లొంగేసి 1949లో వాళ్ళతో అగ్రిమెంట్ తీసుకొచ్చి భారతదేశానికి లాక్కున్నారు. 400 కిలోమీటర్ల సరిహద్దు, ఇంటర్నేషనల్ సరిహద్దు ఉన్నది మణిపూర్కి. అప్పటి నుంచి చైనా, పాకిస్తాన్, అప్పుడు ఈస్ట్ బంగ్లాదేశ్ అంతా పాకిస్తాన్ కాబట్టి ఎంతో రెచ్చగొట్టి గొడవలు చేస్తూ వస్తే 1972లో అప్పుడు షార్ట్ అనేవి వచ్చేది, స్టేట్ డిక్లేర్ చేసి కావాల్సినవి ఇచ్చారు. 2 ట్రైబ్లు ఉన్నాయి, ఒకటి క్రిస్టియన్ ట్రైబ్ కుకీ, ఒకటి హిందూ ట్రైబ్ రైటి. వాళ్ళు తెప్పలాడుతూ వస్తున్నారు 100 సంవత్సరాలు బట్టి. పక్క దేశాలు మనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు వాళ్ళని రెచ్చగొడుతున్నారు. ఇది ఏదో ఒక ధర్నా ఇందిరా పార్క్ దగ్గర, జంతర్ మంతర్ దగ్గర ధర్నా కాదు. ఇది చాలా 100 సంవత్సరాల పైనుంచి జరుగుతుంది. మెల్లిమెల్లిగా శాంతి తేవాలి. ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం ఒక లా అండ్ ఆర్డర్తో తేలేదు. సమయం పడుతుంది, దేశం ఓపిక పట్టాలి. రాజకీయాలు నాయకులు అందరికీ తెలుసు. అది ఎప్పుడు ఈ 7 రాష్ట్రాలు ఈశాన్యంలో గత 15-20 సంవత్సరాల బట్టి శాంతి పద్ధతిలో వచ్చారు. కానీ 50 సంవత్సరాల స్వతంత్రం తర్వాత వేల మంది మన సైనికులు చచ్చిపోయారు. సో చాలా ఓపికగా డీల్ చేయాలి. కానీ మెచ్యూర్డ్గా ఇది కొత్త ప్రాబ్లం ఏదో వచ్చింది అనుకోవటం కరెక్ట్ కాదు. ఉద్రిక్తతలను అదుపు చేయడానికి అదనపు భద్రతా బలగాలను రంగంలోకి దించి ఆయా గ్రామాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. జూన్ 11న కాంగ్ షోక్పీ జిల్లాలో 6 నాగా పౌరుల మృతదేహాలు లభించటం, అంతకుముందు మే 13న వారిని కొందరు అపహరించటమే ఈ తాజా హింసకు ప్రధాన కారణమని సమాచారం. కుకీలు నివసించే ప్రాంతాలకు నిత్యావసర వస్తువుల రవాణా వాహనాల కదలికలపై వివాదాలు రేగటంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. నాగా ఆధిపత్యం ఉన్న కొండ ప్రాంతాల్లోని కుకీ గ్రామాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరుగుతున్నాయని కుకీలు ఆరోపించారు. అటు 6 నాగా పౌరుల హత్యకు తమ వాళ్లే కారణమని ఒప్పుకుంటూ కుకీజో కౌన్సిల్ చైర్మన్ హెన్లియాంతాంగ్ థాంగ్లెట్ ఇటీవల క్షమాపణలు చెప్పారు. ఆవేశంలో జరిగిపోయిన ఆ తప్పుపై నిష్పక్షపాత విచారణ జరపాలని ఈ క్షమాపణలను నాగా గ్రూపులు తిరస్కరించాయి. ఆ క్షమాపణల్లో నిజాయితీ లేదని, నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాల్సిందేనని పట్టుబడుతున్నాయి. ఈ పాత కక్షల నేపథ్యమే ఇప్పుడు కామ్జోంగ్ జిల్లాను మళ్లీ అశాంతి వైపు నెట్టింది. మణిపూర్లో మెయితీ, కుకీల మధ్య ఘర్షణ ఉంది. ఇప్పుడు తాజాగా నాగాలు వచ్చి పడ్డారు. బహుశా గిరిజన జనాభా ఉండే మణిపూర్లో తామెంగ్లాంగ్, చందేల్, ఉఖ్రుల్, సేనాపతి జిల్లాల్లో నాగా తెగ ఆధిపత్యం ఉంటుంది.
రాజధాని ఇంపాల్తో పాటు కొండ ప్రాంతంలోని ఇతర జిల్లాల్లో కూడా నాగా జనాభా స్థిరపడింది. నాగా తెగకు చెందిన వేలాది మంది ప్రజలు ముఖ్యంగా 2 డిమాండ్లు వినిపిస్తున్నాయి. కుకీ, మేతీ కమ్యూనిటీ ప్రజల మధ్య మొదలైన జాతి హింస రాష్ట్రాన్ని 2 భాగాలుగా విభజించింది. పర్వత ప్రాంతాల్లోని కుకీలు, లోయల్లో నివసించే మేతీలు ఒకరి ప్రాంతంలోకి మరొకరు వెళ్లలేని విధంగా ఈ 2 వర్గాల మధ్య విభజన ఏర్పడింది. హింసాకాండ తర్వాత ప్రత్యేక పరిపాలన కావాలంటూ కుకీ ప్రాంతాల్లో డిమాండ్ తీవ్రమైంది. ఇటువంటి పరిస్థితుల్లో నాగాల ప్రయోజనాలు, భూభాగానికి నష్టం కలగకుండా వ్యవహరించాలని నాగాలు తేల్చి చెప్పారు. మణిపూర్లో బీజేపీ అధికారంలో ఉంది. అయితే అది మైదాన ప్రాంతంలో ఉండే మేతీల వైపు ఉందన్న భావన ఉంది. కుకీలు కొండ ప్రాంతాల్లో ఉండే ఎస్టీ క్రిస్టియన్లు, నాగాలు సైతం కొండ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటారు. మేతీలు సైతం తమకు ఎస్టీ హోదా కల్పించాలని కోరుతున్నారు. దీంతో ఇటీవలే మేతీలు, కుకీల మధ్య ఘర్షణలు జరిగాయి. ఇప్పుడు కుకీలు, నాగాల మధ్య కొత్త రచ్చ మొదలైంది. తమకు ప్రత్యేక పరిపాలనను ఏర్పాటు చేయాలంటూ కుకీ కమ్యూనిటీ వారు చేస్తున్న డిమాండ్ ఇప్పుడు నాగా తెగవారు కూడా అలాంటి డిమాండే చేస్తున్నారు. మణిపూర్లో మేతీలే ఎక్కువ, ఆ తర్వాత స్థానంలో కుకీలున్నారు. నాగాలు సైతం 15% ఉన్నారు. కుకీల ప్రాంతాల్లో పరిపాలనా ఏర్పాట్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకుంటే చివరి దశలో ఉన్న నాగా శాంతి చర్చలకు ఏదైనా నష్టం వాటిల్లుతుందనే భయం నాగా ప్రజల్లో మొదలైంది. మేతీ, కుకీ కమ్యూనిటీల హింసలో ఇప్పటి వరకు నాగాలు తటస్థంగా ఉన్నారు. అయితే గిరిజనులు, గిరిజనేతరుల మధ్య పోరుగా చూస్తే మాత్రం నాగాలు కుకీల పక్షానే ఉంటారు. ఇప్పుడు వారిలో వారే కొట్టుకుంటున్నారు. ఓవరాల్ గా ఈశాన్య రాష్ట్రాల్లో చూస్తే నాగాలే ఎక్కువ. నాగాలాండ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ తో పాటు మయన్మార్ లోనూ నాగాలున్నారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రతిరోజు సమావేశాలు పెడుతున్నారు అమిత్ షా. అయినా పరిష్కారం కావటం లేదు. తామున్న ప్రాంతాలన్నీ కలిపి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలంటున్నారు నాగాలు.